ఏంటి విశేషాలు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మీకు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? మీ నవ్వుకి గవ్వాలి నా కళ్ళు పోయింది అనుకో, నేను ఎవరికి రెస్పాన్సిబిలిటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఈ వీడియో అయితే మాత్రం మీకు బాగా నచ్చింది, మొత్తం చూసి బాగా నచ్చితే అప్పుడు లైక్ కొట్టండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్. సర్లే, నా ముఖం చూసే గుర్తుపట్టింది అనిపిస్తుంది నాకు. హాయ్. మనోడికి ఇట్లాంటివి వాడుతున్నాడు కదా, కొంచెం ఆమె పిల్ల మా కజిన్ అయింది. పెళ్లి కూతురు ఉంది కదా, తమ్ముడు కాదు అంటే అంటే అట్లానే తమ్ముడు వరుస అవుతా, దూరం బంధువులు. అమ్మాయి చెప్పింది మా వాడితో పాటు వెళ్ళు, ఎప్పుడు పిచ్చి పిచ్చి కొంటున్నాడంట, కొంచెం అంతే వెళ్ళి చూసుకో కొంచెం అంటే. మనోడు కొంచెం అమ్మాయి కూడా కదా, అందుకని వచ్చా. మా సిస్టర్ కూడా ఉంది లోపల. అమ్మాయి కాదు, ఇక్కడ మా సిస్టర్ ఇక్కడే వెనకాల, దాని వెనకాల మా ఆఫీస్ ఉంది, దాని పక్కనే నా ఫ్లాట్ కూడా. అమ్మాయి ఒకసారి ఫోన్ చేస్తా, అమ్మాయి ఎంతసేపు పట్టిద్దాం. అమ్మాయికి అయితే కారు ఉంది, ఒకేసారి కార్లో వెళ్ళిపోవచ్చు కదా, టెన్షన్ ఎందుకు అనేసి. హలో, ఇంతసేపే? అరే 5 minutes అని అరగంటకి వెళ్ళి చెప్తున్నావు నువ్వు. సరే త్వరగా రా. ఏంటిది కొనేదా? ఉండిద్ది అంతే, 80 లక్షలు. ఒక 10 minutes అంట. 10 minutes ఏదో దాని ఏమంటారు, ఐలైనర్ ఏదో వస్తుందంట. కల్పిస్తా అన్నావు ఈ పిల్లకి, అందులో హైట్ ఉంది. ఇప్పుడు నా షాపింగ్ కంటే ముందు నిన్ను కలుస్తా అంటే రియాలిటీలో అట్లా లేవే, మళ్ళీ అది కొంచెం తేడా కొడుతుంది అంతే. తేడా అంటే ఏమో అంటే అమ్మాయి, నేనే కొంచెం డౌట్ పడ్డా నాకన్నా హైట్ ఉండిద్దని. 4 feet. వీడియోస్ చేసేటప్పుడు హీల్స్తో చేస్తారా? సరే. ఇంకా మీరే ఏరియాలో ఉండేది? ఏ పేట్? బాలాపూరా? తెలీదు. ఓకే, ఎక్కువ కాస్ట్కి అమ్ముడు పోయిద్ది. ఓకే, తెలుసు. ఇంకా ఏమన్నా చెప్పాలి? నన్ను ఇంట్రడ్యూస్ కూడా చేయాలి. ఊరికేదో వాడు బామ్మర్ది కాడు అన్నట్టు చెప్పావు, కొంచెం పద్ధతిగా కూడా పలకరీలా. నువ్వు ఎంత పెద్ద ఫ్యాన్ తెలుసా మనోడు? నిజంగానే ఫ్యాన్, నేను నమ్మలేమో. మీరు నువ్వు నాకు చూపి ఏది చెప్తున్నా అంటే అభిమానం ఎందుకులే, అభిమానాన్ని ఆపలేరండి, ఏమన్నా ఆపొచ్చు. కానీ మీ అభిమానం చెప్తే బాలయ్య బాబు గురించి చెప్తారు. నేను మీ అభిమాని అండి, వాళ్ళకి కాదు. మీరు బాలయ్య బాబుకి అభిమానా? మరి నువ్వు వెళ్ళి తీసుకొని రాపో, లేకపోతే పోయి రాపో. అరే నిన్ను ఇచ్చావు కదా, నువ్వు అప్పుడే కొంచెం ట్రిప్ అవుతున్నావు. మేము కూడా రామా? తీసుకొని వస్తా ఇప్పుడు. ఐలైనర్ 10 నిమిషాలు మరదలు వస్తాయి, ఇదిలే వెళ్ళిపో. పెళ్ళి కదా అట్లే. ఇంకా అండి కార్స్ వస్తాయి, అది అడ్డుంది, కొంచెం ఇటు వస్తే బెటర్. నేనా అంటే స్టడీస్ అయిపోయినాయి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అట్లా ఎందుకులే మన సెట్ కాదనేసి, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అట్లా దేనికిలే మన సెట్ కాదనేసి చిన్న చిన్న జాబ్లకి ట్రై చేస్తున్నా, సాఫ్ట్వేర్కి.
కాకపోతే అది కూడా అవ్వట్లా. బీటెక్ అయిపోయింది లాస్ట్ ఇయరే. కొంచెం పెద్ద మాట్లాడితే బెటర్ అనుకుంటా, మరీ చిన్నగా మాట్లాడదాం, నా వరకే రావట్లేదు అది. అంటే మాట్లాడతా కదా. అది నిజమే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నన్ను ఎక్కడ చూస్తారు మీరు? కానీ చూసినట్టు అనిపిస్తుంది. నన్ను చూసారా? మేబీ లాస్ట్ టైం వీళ్ళ కజిన్ ఒకటిది మ్యారేజ్ అయింది ఇక్కడ, అక్కడికి వచ్చి అక్కడ చూసుంటారు. మీరు రాలేదా? ఏమో మరి అయితే. కానీ చాలా బిగ్ ఫ్యాన్ అండి, చూసే షాక్ అయ్యా. అందులో ఏమో అంటే 30 పేర్లా ఉంటారు వీడియోస్లో, ఇక్కడేమో సన్నగా ఉన్నారు, బక్కగా కొంచెమేంది చాలా బక్కగా అయిపోయారు. అలాంటి ఫ్యాన్స్ చూసి హట్ అయిపోతారు. ఇంకానా? మనిషి కాదు లేదండి, ఇంకొంచెం లావు పెరగండి మీరు, నాలాంటి అభిమానులు చూసి హట్ అయిపోతారు. నిజంగానే హట్ అవుతారు, జోక్ కాదు. అభిమానం అంటే నమ్మబుద్ధి కావట్లేదా ఊరికేదో? మీ టిక్టాక్లకి ఫ్యాన్ అండి నేను. ఏదో పిచ్చి కథలు ఒకటి చెప్తారు చూడండి, అది అంటే యాక్టింగ్తో పాటు పిచ్చి ఒక కథలు చెప్తారు, బాగుంటాయి. ఇట్లా ఉంటాయండి అవి. అమ్మాయి చచ్చిపోయింది, అబ్బాయి చచ్చిపోయారు, ఇద్దరు చచ్చిపోయారు, సంథింగ్ ఆ టైప్లో ఉంటాయి. లేదు చూసిన టిక్టాక్ 3 lakhs, ఇన్స్టాలో కూడా ఫాలోవర్ ఉన్నాయి. అంటే 2-3 times ఏదో చూసా, జూమ్లో ఉండి చెప్తారు, మీరే కదా, మీరే. అది ఎంత వీరాభిమానం అంటే మీరు చూస్తే ఆ పిచ్చి కథలకి అవలా, మిగతా ఎక్స్ప్రెషన్స్కి అయ్యా. థ్యాంక్స్. ఇది అంటే నా అభిమానం మీకు తెలవట్లా, తెలిసే రోజు వచ్చిద్దిలే, మ్యారేజ్ లోపు, మనోడి మ్యారేజ్ లోపల తెలిసిద్ది. నాదా? ఆహా ఆహా నా ఏజ్ ఎంత అండి? 22. ఇంకా చాలా జాబ్ సంపాదించాలి, సెటిల్ అవ్వాలి. ఇంకా ఏది? అది టెంపరీ జాబ్, అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నా. అంటే టెంపరీ డబ్బు. నాకు ఇది ఇష్టం, మా ఇంట్లో వాళ్ళకి అది ఇష్టం, 2 మేనేజ్ చేయలేక అట్లా అదనమాట. నేను ఎంత వీరాభిమానో చెప్తే మీరు నమ్మరేమో, నేను మీకు ఎంత అభిమానో మీకు చెప్తే మీరు నమ్మరేమో అనిపిస్తుంది. నా పౌచ్ చూడండి ఒకసారి. ఇప్పుడు నమ్ముతారా ఎంత వీరాభిమానినో? ఇప్పుడు నమ్మకం వచ్చిందా? రాము అంటే రాముడు మంచి బాలుడు. నిజంగానే మీరు నమ్మరు, వాడికి చెప్తే వాడు కూడా నమ్మట్లా. నన్ను కథలు పడుతూనే ఉంటారా నువ్వు, అబద్ధాలే అంటున్నాడు. అరే నేను ఎంత 1.5 year నుంచి ఫాలో అవుతున్నా అమ్మాయిని వీడియోస్, అంటే టిక్టాక్లో ఆల్మోస్ట్ 1 year 4. అంటే ఎవరి పిల్ల అంటే హీరోయిన్ అని చెప్పాను, నమ్మేశారు. అంటే ఇప్పుడంటే యావరేజ్ ఉన్నారు, ఇందులో మంచిగా ఉన్నారు కదా. ఇంట్లో ఉంటేనే బాగుందండి, బుగ్గలు మంచిగా. మీరు చూడండి ఇప్పుడు బక్కగా అయిపోయి, ఎవరు చెప్పాడు మీకు బక్కగా అవ్వమని? ఎట్లా ఉంది? బాగుందా? అంటే వీరాభిమాని అన్ని చూపించుకోవడానికి ఇది సరిపోయేది కదండి. బాగాలేదంటారా నిజంగా? మీరు కూడా ఇంత మంచి పౌచ్ మెయింటైన్ చేసి ఉంటారు. అదిగో అది చూడు ఎట్లా ఉందో. అంతే. ఇంకా ఏంటి విశేషాలు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మీకు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేరా? నాకు అన్నీ అబద్ధాలే చెప్తున్నాడు. ఉన్నాడు, ఆ పిల్ల డీప్ లవ్లో ఉంది. ఆ పిల్ల అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు బ్రేకప్ అయిపోయిద్దా, ఇంకో 3 members తిరుగుతూ ఉన్నారు, నువ్వు అసలు ట్రై చేయడం వేస్ట్ రా, అసలు లైట్ తీసుకో ఆ పిల్ల అన్నాడు. లేదు అంటే నేను లైట్ అతని మాటలో సెట్ అయిపోయినట్టే కదా నువ్వు. ఇప్పుడు మనం ఎంత చెప్తే అంత మనోడికి నీకు అర్థం కావట్లా. అది నాకు అడ్వాంటేజ్. పెళ్ళి అయిపోయినాక ఎట్లాగో నా మాట ఏంటో, పెళ్లి మూమెంట్కి వచ్చే టైంలో ఇప్పుడే వాడుకోవాలి. ఎంత వాడితే ఎంత? నెక్స్ట్ మంత్ 18th పెళ్ళి, December 4th ఎంగేజ్మెంట్, 18th కానీ 20th. సర్లే, దాని తర్వాత పెళ్లి గ్యాప్లో అయినా కానీ ఎట్లయినా ఇద్దరు కలవాలి అంటే ఏమైనా జరగవచ్చండి. నెక్స్ట్ టైం మీరు నవ్వేటప్పుడు నాకు కొంచెం చెప్పండి, ఎందుకంటే
మీ నవ్వుకి గవ్వాలి నా కళ్ళు పోయినాయి అనుకో, నేను ఎవరికి రెస్పాన్సిబిలిటీ? నన్ను నమ్ముకొని 2 మనుషులు ఉన్నారు అక్కడ, మా బామ్మడిది గాడు వాళ్ళ ఫ్రెండ్. మీ అక్క లేదా? వాళ్ళంతా వేరే, ఎట్లా వాళ్ళు పెళ్ళి అయిపోయింది, వాళ్ళ కజిన్ సిస్టర్ అయిపోయింది, వాళ్ళు చేసుకుంటారు. పాపం వాడే నాకు ఉంటే ఇక్కడ హైదరాబాద్లో. ఇంకా పాపం తక్కువ డేస్ అయినా కానీ చాలా క్లోజ్ అయ్యాడు మనిషి, అంటే తొందరగా కలిసిపోతారు. మంచోడు. సెట్ చేయి గురువు అంటే సెట్ చేయట్లా, కానీ అబద్ధం చెప్పాడు బాగా. ఆ? సెట్ చేయండి. మిమ్మల్ని సెట్ చేయమని అడిగా, ఏదో ఒకటి చెప్పు, నేను మంచివాడినే కదా, ఏదో ఒకటి చెప్పు ఆ పిల్లకి, ఎట్లాగో బాయ్ ఫ్రెండ్ లేడు అంటున్నావు కదా, నా అంత వీరాభిమానం ఎవడు దొరకడు అని అడిగా. మనోడు ఆ పిల్లకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇది ఉన్నాడు, ఇంకో 3 తిరుగుతున్నారు చుట్టూరు, ఏదేదో చెప్తున్నాడు. కానీ అబద్ధాలు చెప్పాడు నాకు కూడా. నేను మంచి పని చేశాడా? ఎందుకంటే నవ్వుతారు మీరు కౌంటర్లు వేసి. అంటే మరి నెక్స్ట్ ప్లాన్ ఏంది? పెళ్ళి ఎప్పుడు మీది? నాదా? ఓ నేను చిన్న పిల్లని ఇంకా. ఎంత ఏజ్? చదువుకుంటున్నా నేను. ఎంత 20 ఉండేది మీ ఏజ్, డిగ్రీ 3rd ఇయర్ అంటే 20 పెళ్లి చేసుకుంటారు. 22కి చేసుకుంటారేమో. మా ఊర్లో చేసుకోరు, మా ఊర్లో 22. 25, 26 చేసుకుంటారు. వెయిట్ చేస్తా, అప్పుడు దాకా ఏం పర్లేదు. నువ్వెందుకు వెయిట్ చేయడం? అట్లా హార్ష్గా మాట్లాడు, నీ హట్ అవుతా. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, ఇది ఫస్ట్ పార్ట్. అంటే వీడియో లెంతీ ఉంది, దాన్ని కట్ చేసేద్దామంటే వీడియో కూడా మంచిగా ఉంది మొత్తం. సో దీన్ని 2 పార్ట్స్గా చేశాను. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయింది కదా, రేపు కాకుండా ఎల్లుండి నెక్స్ట్ పార్ట్ రిలీజ్ అయిపోయింది. దానికోసం వెయిట్ చేయండి. ఆ లోపల మన ఛానల్ మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. లైక్ కొట్టకుండా మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ టైం ఇప్పుడు లైక్ కొట్టండి, ఓకేనా? ఉంటా, జాగ్రత్త, జై హింద్.